మోంతా తుఫాను దూసుకొస్తుంది. కోస్తా జిల్లాలపై విరుచుకుపడేందుకు వేగంగా కదులుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్ట్ బ్లెయిర్ కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720, కాకినాడకు 780, విశాఖపట్నానికి 790, గోపాల్పూర్ కు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. ఇక మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడవచ్చని వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయవచ్చని హెచ్చరించింది. ఇక తుఫాను నేపథ్యంలో ఐఎండీ ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 16 జిల్లాలకు ఆరెంజ్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రేపు 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాలకు ఆరెంజ్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు. కళింగపట్నం, భీమునిపట్నం, ఓడరేవు పోర్టులకు సమాచారం అందించారు. ఇక తుఫాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం 9 ఎస్డీఆర్ఎఫ్, 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక ఇవాళ కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో 1-2 చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇక కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తీవ్ర వాయుగుండం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడి మోందా తుఫానుగా మారడం జరిగింది. ఇది గడిచిన 3 గంటల్లో 16 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తూ ఉంది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది 28వ తేదీ రాత్రికి కాకినాడకు అత్యంత సమీపంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇది చెన్నైకు 600 కిలోమీటర్లు, అలాగే విశాఖపట్నానికి 710, కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది అత్యంత సమీపంగా అయితే తీరానికి వచ్చే కొలది దీని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అనేది వీస్తూ ఉన్నాయి. ఇక ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది ఈ గాలుల వేగం సైతం కూడా అంతే స్థాయిలో పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే సముద్రం సైతం కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కోస్తా ఏదైతే బెల్ట్ ఏదైతే ఉందో ఆ సంబంధించి అక్కడ పర్యాటక ప్రాంతాలు అయితేనేమి కానీ అక్కడ సందర్శకులు వచ్చే బీచ్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అక్కడ పోలీసుల పహారాన్ని సైతం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది అలల ఉధృతి అనేది పెరుగుతుంది. దాదాపుగా 1 సెంటీమీటర్ వరకు ఈ అలలు తీవ్రత అనేవి ఎగసిపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలెవరూ కూడా అటువైపు వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరొక వైపు లోతట్టు తీర ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు. అవసరమైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సైతం కూడా రాష్ట్ర
ప్రభుత్వం సంసిద్ధం చేసింది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాను నేపథ్యంలో అన్ని శాఖలు సైతం కూడా అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పాఠశాలలు, కాలేజీలు, ప్రైవేటు సంస్థలన్నిటికీ సైతం కూడా ఇప్పటికే కలెక్టర్లు సెలవులు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెలవులను సైతం కూడా రద్దు చేశారు. దాదాపుగా 30వ తేదీ వరకు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా అందించేందుకు అధికారులకు సైతం కూడా సెలవులను సైతం కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని జిల్లా కలెక్టరేట్ లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ వాతావరణ సమాచారాన్ని తెలుసుకొని ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్క విపత్కర పరిస్థితులను సైతం కూడా ఎదుర్కొనేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ తుఫానుకు సంబంధించి అటు సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత సైతం కూడా సమీక్ష నిర్వహించారు. ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటే కూడా ఇప్పటికే హెచ్చరికలు అనేవి జారీ చేశారు. జార్జ్, ఈ తుఫాను ప్రభావం కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. సో ప్రజలను ఎలా సమన్వయం చేసుకోబోతున్నారు? ఈ విషయంలో టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోబోతున్నారు? ప్రస్తుతానికి అంటే ఇది తీవ్ర తుఫానుగా అయితే తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి గాలుల వేగం కూడా అలాగే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది తీరాన్ని తాకిన తర్వాత ఏదైతే ఎప్పుడైనా కానీ తుఫాన్లు తీరాన్ని తాకిన తర్వాత ఒక అరగంట నుంచి గంట సేపు వరకు చాలా ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొని ఉంటుంది. ఆ తీరాన్ని దాటి అది పయనించే సమయంలో దాదాపుగా 4 గంటల పాటు దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలుల వేగం 110 కాదు, అంతకన్నా మించి వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉన్నప్పటికీ అత్యంత వేగంతో అయితే గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెట్లు విరిగి పడిపోవడం, అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు సైతం కూలిపోవడం, హోర్డింగ్స్ కూలిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. భీకరమైన గాలులతో పాటు వర్షం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తుఫాన్లు, ఎందుకంటే అక్టోబర్ సమయం అనేది చాలా క్రూషియల్ సమయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుఫాన్లు సీజన్ గా చెప్తారు. ఆ సమయంలో ఏర్పడిన అల్పపీడనాలన్నీ కూడా తుఫాన్లుగా మారేందుకు సైతం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ తుఫాను వస్తూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ చెప్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు తూర్పు కోస్తా రైల్వే గాని, ఇటు ఈపీడీసీఎల్ సైతం కూడా ముందస్తుగానే సిద్ధమయ్యారు. ఎందుకంటే ముఖ్యంగా అవసరమైనవి ఏమైనా ఉన్నాయో వాటిలన్నిటిని కూడా సమకూర్చుకున్నారు. ఎందుకంటే ఈ గాలుల వేగానికి ఈ చెట్లు విరిగి పడిపోవడం, విద్యుత్ సైతం కూడా అంతరాయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే ఈపీడీసీఎల్ 11కు సంబంధించిన డివిజన్లతో ఇప్పటికే వాళ్ళు అంత సమీక్ష సమావేశం నిర్వహించారు. 11 డివిజన్లకు సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ఏదైతే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ముందుగానే సామాగ్రిని సైతం కూడా తరలించారు. దానికి సంబంధించి ఎక్కడ విద్యుత్ అంతరాయం కలపకుండా ఉండేందుకైతే సహాయక చర్యలు చేపట్టేందుకు ఏపీ ఈపీడీసీఎల్ సైతం కూడా సిద్ధమైంది. మరొక వైపు ఇటు రైలు రాకపోకలకు సంబంధించి తూర్పు కోస్తా రైల్వే సైతం కూడా ఈ డీజిల్ ఇంజిన్లు సైతం కూడా సిద్ధం చేసింది. ఒకవేళ విద్యుత్కి అంతరాయం కనుక ఏర్పడినట్లయితే కనుక డీజిల్ ఇంజిన్ల ద్వారా వెళ్లేందుకు, అంతేకాకుండా ట్రాక్ల పునరుద్ధరణకు సంబంధించి అయితేనేమి కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించి అయితేనేమి కానీ వాళ్ళు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీ ద్వారా, ఎందుకంటే ఎప్పుడు ఈ ఏదైతే ఈ తీవ్ర తుఫాను ప్రభావం ఉంటుందో ఆ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను ముందస్తుగానే వీళ్ళంతా కూడా సహాయక చర్యలు చేసేందుకైతే సామాగ్రిని, అంటే వాటిలన్నిటిని కూడా తీసుకెళ్లడం జరిగింది. మరొక వైపు ప్రజలను సైతం కూడా, ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలను సైతం కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా తుఫాన్ షెల్టర్లు సైతం కూడా ఏర్పాటు చేయడం
చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాన్ అయితే ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధమైందని చెప్పుకోవాలి. మరొక వైపు ఈ తుఫాను దాదాపుగా గడిచిన 3 గంటల్లో 16 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తూ ఉంది కాబట్టి రేపు సాయంత్రానికి ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇది తీరాన్ని దాటినప్పటికీ కూడా 4 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.